అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. హీర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ భైరతి రణగల్. ఒక మాటలు చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ, ఓన్లీ దట్ టు సెకండ్ హాఫ్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ప్లెయిన్ నరేషన్, వెరీ ఇంపాక్ట్ గా ఏం అనిపించదు, ఏదో నడుస్తుంది కదా చూస్తున్నాగానే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, పాయింట్స్ కొంచెం ఎక్సైట్మెంట్ చేస్తాయి. స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక నార్మల్ లాయర్ గా ఉన్న రణగల్ ఒక గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు, గ్యాంగ్స్టర్ గా మారాక తనకు వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది ఓవరాల్ గా స్టోరీ. మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ చాలా బాగా చేశారు. కొంచెం ఎఫర్ట్స్ కనబడ్డాయి. బట్ స్క్రీన్ ప్లే లో కొంచెం మార్చుంటే బాగుండేది. నార్మల్ లాయర్ నుంచి ఒక గ్యాంగ్స్టర్ గా ఎలా పైకొచ్చాడని ఫ్లాట్ నరేషన్ లా నార్మల్ రెగ్యులర్ స్టోరీలా చెప్పారు. దాన్ని స్క్రీన్ ప్లే మార్చుంటే బాగుండేది. ఒక గ్యాంగ్స్టర్ నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఒక లాయర్ గా ఎలా చేశాడు, మళ్ళీ ఒక గ్యాంగ్స్టర్ గా ఎలా చేశాడు అనేది కొంచెం స్క్రీన్ ప్లే మార్చుంటే బాగుండేది. బట్ వెరీ ఫ్లాట్ నరేషన్ వల్ల ఫస్ట్ హాఫ్ అంతా లాయర్ సీక్వెన్స్ వెళ్ళిపోతుంది. అంత ఇంపాక్ట్ అనిపించదు. ఇప్పుడైపోతుందా బాబు సినిమా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టేషన్ లో ఒక సీన్ ఉంటది, అది చాలా బాగుంది. కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. అంటే గ్యాంగ్స్టర్ గా తను ఏం చేయాలనుకుంటున్నాడు, అపార్ట్మెంట్స్ నుంచి ఎలా రివెంజ్ చేసుకుంటున్నారు అనే పాయింట్స్, కొన్ని చిన్న పాయింట్స్ బాగా నీట్ గా పిక్చరైజేషన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా వెరీ బోరింగ్ ఉంటది. సో ఫస్ట్ హాఫ్ బేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు. నాకైతే ఈ మూవీ మన బాలయ్య బాబు చేస్తే ఎలా ఉంటది అనిపించింది. చాలా యాప్ట్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది బాలయ్య బాబు చేస్తే. సో ఓవరాల్ గా జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. సో ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కొన్ని వైలెన్స్ సీన్స్ ఉన్నాయి. సో అది ఓకే అని కూడా చూడొచ్చు. ఇఫ్ నాట్ ఇగ్నోర్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.